డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలకి లిమిట్స్ ఉండాలంటారా లేదంటారా? ఎన్ని అనుకున్నా లిమిట్స్ ఉండాలి. దాన్ని శివాజీ గారికి నేను సమర్థించాను. నేను 100% సపోర్ట్ శివాజీ గారికి మీరు శివాజీ support గారిని చేశారా? సపోర్ట్ చేసి నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. 100% లిమిట్స్ ఉండాలి. అంటే డ్రెస్సింగ్ వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి అంటారా సొసైటీలో? జరుగుతాయి, జరగవు అని అన్ను. మీరు డ్రెస్ సరిగ్గా వేసుకుంటే, కొంతమంది డ్రెస్ సరిగ్గా వేసుకోకుని వెళ్ళి సర్దుకొని ఎందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ముందే మీరు కంఫర్ట్గా వేసుకొని చక్కగా బట్టలు వేసుకొని వెళ్తే ఏముంది? ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ లో అందం అనేది అమ్మాయిలకి అస్సలు ఉండదు. నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు. మీరు ఎలా అయినా అనుకోండి, నాకు నో ప్రాబ్లం. ఆడపిల్లలు మాత్రం నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు. అందంగా అది ఉండాలంటే ఏమైనా సరే, మీరు ఫ్రాక్స్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, టాప్స్ వేసుకోండి, చుడిదార్స్ వేసుకోండి, శారీస్, లంగావని ఏమైనా నిండుగా ఉంటేనే అందంగా ఉంటాయి. అదనంగా ఉంటే అస్సలు బాగోరు. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఫైట్ జరుగుతుందో అది రియలే అంటారా? నిజంగా నువ్వు నిండుగా చీర కట్టుకొని వెళ్తే నీకు గౌరవంగా చూస్తారు. నువ్వు అదే హాఫ్ న్యూడ్గా వెళ్తే నీ వైపు వంకరగానే చూస్తారు అబ్బాయిలు. అది అబ్బాయిల ప్రాబ్లం కాదు, జెనెటికల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. వాళ్ళు అలా పుట్టుకే అలా ఉంటారు. వాళ్ళు అలా నా వైపు చూస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు వేసుకొని వెళ్ళావు, అది వేసుకొని వెళ్తేనే ఆడ అలా చూస్తాడు. బట్ నిండుగా ఉంటేనే ఆడపిల్లలు అందంగా ఉంటారు. రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను మ్యామ్, వరలక్ష్మి గారు. సరే మీరు నిండుగా బట్టలు వేసుకోవట్లేదు కాబట్టి ఇలా అంటున్నారు. మీ ఇంట్లో మీ చెల్లో మీ అక్కో మీ కళ్ళ ముందు షార్ట్ డ్రెస్లు వేసుకొని వెళ్తుంది, వాళ్ళ మీద మీకు ఫీలింగ్స్ రావు, బయట వాళ్ళ మీద ఎందుకు ఫీలింగ్స్ వస్తాయి? బట్టలే మీరు అంటున్నారు కాబట్టి అన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? రీసెంట్ టైంలో చాలా సిచ్యువేషన్స్ మీరు చూడలేదా? ఒక ఫాదర్ వాళ్ళ డాటర్ కి ప్రెగ్నెంట్ చేశాడు, బ్రదర్ ఒక సిస్టర్కే చేశాడనే న్యూస్ చాలా మంది ఈ మధ్యన మనం చూసామే, చాలా న్యూస్ ఆర్టికల్స్లో చూసామే. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ? ఆ బట్టలు ఇప్పి తిరిగితే స్వతంత్రం అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడే చెప్తున్నాను లేడీస్కి, మీరు ఇండిపెండెంట్గా ఎదిగితేనే మీరు స్వాతంత్రం వచ్చినట్టు, తప్పితే మీరు బట్టలు ఇప్పుకొని తిరిగితే మీకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు. చాలా మంది చిన్నపిల్లల్ని కానీ రేప్ చేసి డ్రమ్లో పెట్టడం, సో ఇలాంటి జరుగుతున్నప్పుడు మేము పాలిటిక్స్లో లేము కాబట్టి ఎందుకు వాడిని చంపేయచ్చు కదా, లేకపోతే వాడిని ఏదో ఒకటి చేసేయచ్చు కదా అని మేము అంటాం. ఎందుకు మ్యామ్ టైం ఎందుకు పడుతుంది? అంటే ఇవి జరుగుతున్నాయి, మరి భర్తలను చంపేసే భార్యలు కూడా ఉన్నారు కదా ఈ మధ్యన. అలాంటి వాళ్ళని శిక్ష వేయడానికి ఎందుకు లేట్ చేస్తారు? ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమి చేయకున్నా కూడా శిక్ష అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటివన్నీ క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని చట్టాలు కూడా మారాలి. ఎందుకంటే పిల్లల్ని రేప్ చేసే వాళ్ళని వెంటనే శిక్షించే చట్టాలు అయితే అమల్లోకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో అంటే సారు మీరు డిస్కస్ చేస్తూ ఉంటారా మ్యామ్, ఇలా జరుగుతుంది ఏంటి, కరెక్ట్ గా లేదా? 100% అండి. చిన్న పిల్లల మీద మరి అఘాయిత్యాలు చేసేవాడిని అసలు అయితే వదలకూడదు. వాడిని అక్కడే షూట్ చేసేసేయాలి నా దృష్టిలో మాత్రం. మీరే సీఎం అయితే ఈ సొసైటీలో ఏం చేంజ్ చేస్తారు మ్యామ్? ఏంటంటే మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, డెవలప్మెంట్, అంటే ఉద్యోగ అవకాశాలు, ఈ మూడు ఖచ్చితంగా మనం ఎప్పుడు చేస్తే ఎవరైనా మంచి బెస్ట్ సీఎంఏ అవుతారు. మీరు ఒకవేళ వస్తే ఇవన్నీ చేంజ్ చేస్తాను. 100%. ఇప్పుడున్న యూత్ కి మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు మ్యామ్? చెడు వ్యసనాలకి బానిసలు అవ్వద్దు, దేనికి మీరు ఎడిక్ట్ అవ్వకూడదు, బాగా చదువుకోవాలి, లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి, మీ పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, నమ్మి వచ్చిన అమ్మాయిని కూడా బాగా చూసుకోవాలి. దేనికి ఓవర్ గా కనెక్ట్ ఎడిక్ట్ అవ్వకూడదు. తీసుకుంటే సరదాగా తీసుకోవచ్చు, ఆల్కహాల్ తీసుకోవచ్చు, స్మోక్ చేయొచ్చు, సరదాగా ఉండాలి, కానీ దానికి బానిసలు అయితే అయిపోకూడదు. బాగా చదువుకొని లైఫ్ లో వెల్ సెటిల్డ్ అవ్వాలి, మీకన్నా తల్లిదండ్రులు మీరు బాగా చూసుకోవాలి, మీరు పోషించే స్థాయికి ఎదగాలి తప్పితే స్టిల్ ఇప్పటికీ మీ పేరెంట్సే మిమ్మల్ని పోషించే స్థాయిలో మీరైతే ఉండకూడదు.